అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 140. సర్ప్రైజింగ్‌కి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమెను చేరి, ఆమె మోముని 2 చేతుల్లోకి తీసుకొని, "సారీ బేబీ, నిన్ను చాలా బాధపెట్టాను కదా! రియల్లీ సారీ" అంటూ ఆమె నుదిటి మీద కిస్ పెట్టగానే, "అది కాదు హర్ష, నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వు ఎంత వద్దంటున్నా వినకుండా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాను. నాతో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉన్నావు. ఇక నేను ఇప్పటి నుండి బాధ పెట్టాలని అనుకోవట్లేదు. వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను హర్ష. అన్నీ శుభాలే జరుగుతాయి ఇప్పటి నుండి. ఐ ప్రామిస్ యూ" అంటుండగా హర్ష ఆమె బుగ్గ మీద చేయి పెట్టి, "పిచ్చి, నేను నీ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు నా లైఫ్‌లోకి రావడమే శుభం. వల్ల ఎలాంటి ఇబ్బంది నేను పడలేదు. ఇబ్బంది అని కూడా అనిపించదు నాకు. ఎందుకంటే యూ ఆర్ మై సోల్. ఓకే? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నీ బుర్ర పాడు చేసుకోకు బేబీ. ఈ శరీరం, ఈ గుండె కేవలం నీకోసం మాత్రమే కొట్టుకుంటుంది. నాట్ అనదర్ వన్. అందుకే మన మధ్యలోకి పిల్లలు కూడా వద్దంటున్నాను. వాళ్ళు వస్తే ఖచ్చితంగా నీ టైం వాళ్ళతో స్పెండ్ చేయాల్సి వస్తుంది. నీ ఎవ్రీ సెకండ్ నా గురించి మాత్రమే ఆలోచించాలి. నీ మైండ్‌లో, నీ హార్ట్‌లో ప్రతి అణువులో నేను మాత్రమే ఉండాలి. ఎవరూ ఉండకూడదు. ఇది స్వార్థమే అనుకో, ఇంకా ఏదైనా అనుకో. హార్ట్ నీ కోసం మాత్రమే కొట్టుకుంటుంది. ప్రతి అణువు నీ కోసం మాత్రమే శ్రమిస్తుంది" అంటున్న అతడి మాటలు ఇంటెన్స్డ్‌గా రావడంతో అంజలి కళ్ళల్లో చెమ్మ చేరి, "రియల్లీ ఐ యామ్ సో లక్కీ హర్ష. లవ్ యూ, లవ్ యూ సో మచ్. నీకు ఎన్ని చెప్పినా తక్కువే అనిపిస్తుంది. టి నీకు ఏం కావాలో చెప్పు. నా ప్రాణాన్ని ఇవ్వమంటావా? ఇప్పుడే ఈ క్షణమే ఇచ్చేస్తాను. నా దగ్గర అది తప్ప ఏమీ లేదురా" అనగానే, "ఎందుకు లేదు బేబీ, చాలా ఉన్నాయి" అని ఐవింగ్ చేస్తాడు. అతడు అలా కన్ను గీటగానే బుగ్గలు సిగ్గుతో కెంపులవగా పింక్ రోజులా మార్చుకుంటుంది. "మరీ అంతలా సిగ్గుపడిపోకుమా, చూస్తుంటే బుగ్గలనే కొరికేయాలనిపిస్తుంది" అనగానే, "సరే కానీ ఫ్రెష్ అయ్యి రాపో, కేక్ కట్ చేద్దాం" అంటూ వాష్‌రూమ్‌కి పంపిస్తుంది అంజలి. సరే అని వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ 15 మినిట్స్‌కి బయటికి రాగానే "చిచ్చు బేబీ" కనిపించకపోవడంతో చుట్టూ చూస్తాడు. ఎక్కడా కనిపించదు. "ఈ మధ్య దీనికి నన్ను టెన్షన్ పెడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుంది రాక్షసి" అని తిట్టుకుంటూ ఓ రూమ్‌ని చెక్ చేస్తున్నాడు హర్ష. ఒక్కసారిగా డెన్వర్ పర్ఫ్యూమ్ స్మెల్ ముక్కుపుటాలను తాకుతుంటే ఆ పర్ఫ్యూమ్‌ని స్మెల్ చేస్తూ వెళ్తున్నాడు. దగ్గరికి వచ్చి చూడగానే గదంతా చీకటిగా ఉంటుంది. "ఏంటే, నాకు షాక్‌లిచ్చి ఎందుకు నన్ను టెన్షన్ పెడుతున్నావు? నువ్వు మార్నింగ్ ఇచ్చిన షాక్ సరిపోలేదా? మళ్ళీ ఎందుకిలా నీ సర్ప్రైజ్‌లతో చంపుతున్నావు" అంటూ చీకట్లో కనిపించడం లేదు కానీ స్మెల్ చేస్తూ దగ్గరికి వెళ్ళి టక్కున చుట్టేస్తాడు ఆమెని. "అమ్మ దొంగ, రూమంతా చీకటిగా ఉంది. నీకెలా కనిపించాను? నా బేబీ ఎక్కడుందో ఆ మాత్రం కనిపెట్టలేనా?" అంటూ అటువైపు తిరిగి ఉన్న ఆమెని ముందుకు తిప్పుకుంటూ, "బర్త్‌డే కోసం ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా బేబీ" అంటాడు. "అవసరమే. నెక్స్ట్ ఇయర్ చేసుకునేవాళ్ళం కదా" అనగానే, "బర్త్‌డే నెక్స్ట్ ఇయర్ చేసుకునేవాళ్ళం కానీ ఫస్ట్ నైట్ కూడా 3 మంత్స్ తర్వాత చేసుకోవాల్సి వస్తుంది. అంతవరకు నీ నుండి ఆ దూరాన్ని భరించలేను అని వెంటనే వచ్చాను బంగారం" అంటుంది. ఆ మాటకి షాక్ అయ్యి చూస్తాడు. "కమ్ అగైన్" అంటాడు మళ్ళీ వినాలని. "నీకు అర్థమైందని నాకు తెలుసు కానీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ప్లీజ్ చెప్పవే, ఇంకోసారి వినాలనుంది." "ఇది చెప్పే టైం కాదు బాబూ." చేసే టైం అని నాకు కూడా అర్థమవుతుందిలే. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్" అనగానే గట్టిగా అతడిని హగ్ చేసుకుంటుంది అంజలి. తను కూడా గట్టిగా హగ్ చేసుకొని, "అబ్బా, నీ ఫేస్ కనిపించట్లేదే, ఒక్కసారి లైట్ వేయనా" అంటాడు. "ఇప్పుడు లైట్‌తో పనేముంది మహాశయ" అంటుంది. "నా రాణి అందాలని నేను చూడకుండానే కొల్లగొట్టమంటావా" అనగానే సిగ్గుపడుతూ అతని మాటలని బయటకి రాకుండా నోటి మీద చెయ్యి పెడుతుంది. "నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే చాలా బావుంటావు బేబీ, ఒక్కసారి చూస్తాను" పక్కన స్విచ్ ఆన్ చేస్తాడు. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి ఫ్రీజ్ అయిపోతే తల తిప్పి చూసి ఇంకా సర్ప్రైజింగ్ ఫీల్ అవుతాడు హర్ష. అతడి లైఫ్‌లో అంత హార్ట్‌ఫుల్‌గా మనస్ఫూర్తిగా ఆనందించిందే లేదు. అంజలి అతడి లైఫ్‌లోకి వచ్చిన తర్వాత అంతులేని సంతోషాలను
ఆస్వాదిస్తున్నాడు. ఎదురుగా పలుచటి సిల్క్ రెడ్ కలర్ శారీలో, బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో హెయిర్‌ని లీవ్ చేసుకొని సింపుల్‌గా రెడీ అయ్యి అతడి కోసమే ఈ శరీరం అన్నట్లు ఇక్కడ ఏ అందాలని చూపించాలో వాటిని చూపిస్తూ అతడి కళ్ళకు విందు చేస్తుంటే బాబు కళ్ళు చెదిరిపోతే పక్కన ఉన్న బెడ్ మీద చుట్టూ మల్లెపూలు, మధ్యలో రోజ్ పెటల్స్‌తో హార్ట్ షేప్ మధ్యలో హ్యాపీ బర్త్‌డే మై డియర్ సోల్ ఇన్వైట్ యూ ఇంటూ మై లైఫ్ అని ఉండడంతో ఇందుకోసమే వచ్చావా అని కళ్ళతో సైగ చేస్తుంటే పంతులు గారు ఈరోజు తప్పితే మంచి రోజులు లేవని చెప్పాడు. అందుకే ఇదంతా అంటూ చూపులని నేలకు రాసిచ్చేసింది అంజలి. హర్ష ఆమె చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని నడుము చుట్టూ చేతులు పోనించి అందుకే ఇదంతా చేశావా అనగానే అంటుంది. ఆమె చెయ్యి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా ఉన్న కేక్ని కట్ చేసి ఆమె పెదవుల మధ్య పెట్టి అతడి పెదవులతో టేస్ట్ చేస్తూ కేక్ అంటిన పెదవులు ఇంకా చేస్తుంటే టక్కున అందుకొని కేక్ని నామరూపం లేకుండా చేసి నాలుకతో ఆమె అణువును రుచి చూస్తూ 10 నిమిషాలు అతనిలోని విరహాన్ని ముద్దులో తీర్చుకొని వదిలిపెట్టి ఆమెను చూడగానే అంజు ఇంతకు ముందు కంటే ఏదో కొత్త ఫీలింగ్ని ఆమె ఫేస్లో అబ్జర్వ్ చేస్తున్నాడు హర్ష. ఆమె అలా బ్లష్ అవుతుంటే ఆమె బుగ్గలు చెర్రీ పండులా కావడంతో ఆమె మోముని చేతుల్లోకి తీసుకొని నీలో నేను కలిసిపోవడానికి నీ మనసు నీ శరీరం అంగీకరించినట్లేనా అంటాడు. అంటూ తలూపుతుంది. మరి రెడీగా ఉండాలి నేను ఇచ్చే పెయిన్ని తట్టుకోవడానికి అనగానే అతడి కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని నువ్వు నాకు ఎంత పెయిన్ ఇచ్చినా దాన్ని ప్రేమగా గుండెల్లో దాచుకుంటానే కానీ నిన్ను మాత్రం 1 సెకండ్ కూడా వదులుకోను అని అతడిని గట్టిగా హత్తుకొని గుండెల్లో తలదాచుకుంటుంది అంజలి. హర్ష ఆమె చెవిలో లుకింగ్ సో సెక్సీ అని హస్కీగా చెప్పి పెన వేసిన నీ చీరకెంత గర్వం యౌవన గిరులను తడిమెననా నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం మదనుడి మలపులు తెలిసిననా తెల్లార నీకే వయారమా అల్లాడిపోయే రేయిని సవాలు చేసే శృంగారమా సంగించమాకే ఓ హాయిని ఆ మల్లెలు కేరింతలు నీ నవ్వుల లాలింతలు వలలై అలలై పొడిలో దిగిన క్షణమే. బాబు లైట్స్ వాళ్ళిద్దరి మధ్య ఏకాంతానికి అడ్డు అనిపించి వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తాడు. రూమ్లో బెడ్ లైట్ మాత్రమే ఉంది. మెల్లగా ఆమెని చేరి అమాంతం లిఫ్ట్ చేసి ఆర్ యూ రెడీ అని చెవి దగ్గరికి వచ్చి హస్కీగా అంటాడు. ఆ మాటకి అంజు అతడి పెదవులని అందుకొని గాఢంగా ముడివేస్తుంది. ఆ ముద్దులో అంగీకారం తెలుపుతున్నట్లు హర్ష ఆమె రియాక్షన్కి ఖుషి అవుతూ ఆమె నుండి విరహాన్ని తాళలేక బెడ్ మీదకి చేర్చుతాడు. ఒక్కసారిగా అంజు గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. ఇంతకుముందు దగ్గరికి వచ్చినప్పటికంటే 100 రెట్లు కొట్టుకుంటుంది ఆమె గుండె. ఆమె టెన్షన్ పడుతుంటే దగ్గరికి వచ్చి డోంట్ బీ టెన్షన్ బేబీ అని హస్కీగా చెప్పి అతడి కోసమే ఈ శరీరం అని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని అతడికి సరెండర్ అయిపోతుంది అంజు బేబీ. అతడి పెదవులు ఆమె ప్రతి అణువును రుచి చూడాలనిపిస్తుంటే ఫస్ట్ పాదం నుండి స్టార్ట్ చేస్తాడు. అతడి పెదవుల సయ్యాట ఆమె తెల్లని మునివేళ్లను పెదవులతో టచ్ చేయగానే అంజు ఒంట్లో నరాలు జివ్వుమంటుంటే బెడ్షీట్ని గట్టిగా పట్టుకొని నలిపేస్తుంది. సాటి భారతీయ స్త్రీగా ఆమె భర్త పాదాలను తాకుతున్నాడని వద్దని అతడి చేతులు పట్టుకోగానే డోంట్ బీ నర్వస్ బీ ఎంజాయ్ అని ఆమె చెవిలో చెప్పి ఇక అతడి పెదవుల యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఆమె అరికాళ్లను పెదవులతో ముద్దు పెట్టి నాలుకతో లిక్ చేస్తూ అలాగే ఆ పెదాలను పైకి తెస్తూ నాలుకతో రుచి చూస్తూ ఆమె నడుం చేస్తుంటే ఆమె మీద వలువలు అతడికి ఆ క్షణం అడ్డుగా అనిపించి మెల్లగా చీరని లాగి పక్కన పడేస్తూ మెల్లగా పైకి వచ్చి అడ్డుగా ఉన్న ఆమె రవిక ముడి విప్పుతుంటే సాటి ఆడదానిగా రియాక్ట్ అయ్యి చేత్తో గట్టిగా పట్టుకుంటుంది అంజలి. పట్టుకున్న చేతిని స్మూత్గా రిమూవ్ చేస్తూ ఆమె బ్లౌజ్ హుక్స్ ఒక్కోటి తీస్తుంటే గుండె జారిపోతుంది ఆమెకి. ఆమె నుండి ఒక్కో వలువ దూరం అవుతుంటే ఎదురుగా ఎత్తుగా ఉన్న యవ్వన సిరులను చూసి ఐస్ ఫ్రీజ్ అవుతాయి అతడికి. ఈ ఆడదానిలో ఏముంది
అందరూ ఆడాళ్ళకి దాసోహం అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు వాళ్ళకి అడక్ట్ అవుతున్నారో అని. ఇంకాస్త రొమాంటిక్ మాటలు చెవిలో చెప్పి ఆమెను ఇంకా ప్రవోక్ చేసి అతడి పెదవుల సయ్యాటని ముందుకు పోనిస్తూ ఆమె నుదిటి మీద ముద్దు పెట్టి ఆ పెదవులని బుగ్గల మీదకి తెస్తూ గులాబీ రేకులను తాకాలని మనసు తహతహలాడుతుంటే ఆమె పెదవులు అందుకొని గాఢంగా ముడివేస్తాడు. అలా 10 నిమిషాల ముద్దులో ఆమె చక్కెరకేలి చుంబనాన్ని రుచి చూసి వదిలి శంఖం లాంటి మెడ ఊరిస్తుంటే ఆమె మెడవంపులో పెదవులు ఆన్చి అక్కడి నుండి కిందకి వచ్చిన అతడికి మెత్తగా తగులుతున్న యవ్వన శిఖరాగ్రాల మీద తలను ఆన్చి ఇక ఆపుకోలేని తమకంతో ఆమె గుండెల మీద ఉన్న టాటూని నాలుకతో లిక్ చేస్తూ భాగం ఊరిస్తుంటే గట్టిగా అదర సంతకం చేసి పంటిఘాటును ఆమెకు బహుమతిగా ఇచ్చి తెల్లని పాలమీగడలాంటి నడుము రెచ్చగొడుతుంటే అతడి పెదవులతో ఆమె నడుంని ముద్దులతో ముంచెత్తుతూ గోల్డెన్ నావెల్ని నాలుకతో లిక్ చేయగానే అహ్ అన్న ఆమె మోకింగ్ సౌండ్కి అతనిలోని కోరికల వేగం ఉరకలు వేస్తుంటే అతడు ఇచ్చే పంటిగాట్లని ఆమెలోని కోరికలను రెచ్చగొడుతుంటే అంజలికి హార్మోన్స్ రిలీజ్ అయ్యి అతడి వీపుని చుట్టేస్తుంది. ఈ చేతులు అలా చుట్టగానే తీయని బాధ ఆమెకిస్తూ ఆ అందాలని కొల్లగొట్టడానికి సిద్ధమవుతూ స్వర్గపు అంచులని తాకాలని యవ్వనం ఉరకలు వేస్తుంటే ఇక క్షణం కూడా లేట్ చేయకుండా మొత్తంగా ఆమెని చేరిపోయి ఆర్ యూ రెడీ అని ఆమె చెవిలో చెప్పగానే అంటుంది చిన్నగా. ఇక అతడి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు. ఒకరి శ్వాసలో ఒకరు కలిసిపోతూ ఒకరి తనువులో ఒకరు కరిగిపోతూ ఇద్దరి తనువులు ఆ రోజు రాత్రి ఒకటిగా మారి తీపి గుర్తులను ఇచ్చాయి ఇద్దరికీ. అలా నైట్ అంతా సాగిన వాళ్ళ ప్రేమ ప్రయాణం ఆమెకు అలసటను ఇస్తూ ఉంటే అతడి కోరికల వేగం ఇంకా తగ్గకపోవడంతో కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇక అలసిపోయిన అంజలి చిన్నగా మూలుగుతుంది. బేబీ ఆర్ యూ ఓకే అంటాడు. అంటుంది అలసిపోయిన గొంతుతో. ఆమె పరిస్థితి అర్థం చేసుకొని ఇక ఆమె నుండి కాస్త దూరం జరిగి పక్కన చేరిపోతాడు. ఏమంటారో అని భయపడి నా రైటింగ్ స్కిల్స్ని నేను మార్చుకోలేను. ఇంకా ఈ స్టోరీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.